అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగర మోగబోతా ఉంది. జనవరిలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొత్తం 117 మున్సిపాలిటీలకు 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీకి ఎన్నికలు జరగటం లేదు. జిహెచ్ఎంసీకి ఎన్నికలు జరగటం లేదు. జిహెచ్ఎంసీలో కలిపినటువంటి 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగటం లేదు. ఇవి మినహాయించి మిగతా మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు జనవరి నెలలో ఎన్నికలు జరపబోతా ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1వ తారీఖున ముసాయిదా ఓటర్ల జాబితాని పబ్లిష్ చేయబోతా ఉన్నారు. జనవరి 10వ తారీఖున ఫైనల్ ఓటర్ లిస్టు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయబోతా ఉన్నారు. జనవరి 5వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నటువంటి 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి మీటింగ్ కావాలని చెప్పేసి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఫిబ్రవరి 2nd వీక్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. అంటే ఇప్పటికే అనఫిషియల్గా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినట్టు లెక్కేసుకోవాలి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తర్వాత నిజానికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. కాకపోతే ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడే జరగాలి నిజానికి, కానీ అవి నెక్స్ట్కి అంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత జరపబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చూపించుకుంది కాబట్టి నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో కూడా తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. మొత్తం 12,000 పైగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 65% వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువే చెప్పుకుంటాం, మేము 75% గెలిచాం 70% గెలిచామని చెప్పుకుంటుంది. కానీ రియాలిటీలో మనకు 65% అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు. దగ్గర 8,000 గ్రామ పంచాయతీలు గెలిచారని కాంగ్రెస్ పార్టీ లెక్కలు చెప్పుకుంటుంది. కానీ రియాలిటీలో 7,000 గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 4,500 గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ గెలిచింది. సో ఇండిపెండెన్స్ తర్వాత బీజేపీ ఇతరులు వీళ్ళంతా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా. సో మొత్తం మీద 12,700 పై గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే 7,000కు పైగా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ గెలిచిన మాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీ సంబంధిత అభ్యర్థులు. అయితే ఇక్కడ 65% వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చూపించుకోగలిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా లోకల్ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఏవైనా సరే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్నికలు ఏవైనా సరే 80-90% ఆధిపత్యాన్ని అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంపాదించుకోగలిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేవలం 65% మాత్రమే ఆధిపత్యాన్ని చూపించుకోగలిగింది. సో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీలో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవాలి. అనుకున్నంత వారు టార్గెట్ పెట్టుకున్నంత రీచ్ ఏం రాలే. కాకపోతే ఏంటంటే మేజర్గా ఆధిపత్యం ఉంది, అదొకటి కొంత అడ్వాంటేజ్. కాకపోతే ఇప్పుడు మున్సిపాలిటీలో ఎలా ఉంటుంది చూడాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంత అడ్వాంటేజ్ మున్సిపాలిటీలో ఉండదు. అయినా సరే అధికార పార్టీకే ఎక్కువ మొగ్గు ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఎలాంటి రిజల్ట్ని సంపాదించగలడు చూడాలి. ఏదేమైనా ఇప్పుడైతే మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు, మొత్తం 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలు కొద్దిగా లేట్ అవుతాయి మేబీ, ఎందుకంటే ఒక 300 వార్డులు చేశారు. ఆ 300 వార్డుని 3 భాగాలుగా చేసి 3 కార్పొరేషన్లుగా పెట్టి ఎన్నికలు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటుంది. దానికి కొంత సమయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిపి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుపుతారు. ఏదేమైనా 2026 మే ఎండ్ వరకు ఎన్నికల సందడి అయితే ఉంటుంది. మే వరకు, అవసరమైతే జూన్ వరకు కూడా ఎన్నికల సందడి ఉంటుంది. థ్యాంక్ యూ.